హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మా ఫ్యామిలీలో జరిగిన ఒక అచీవ్మెంట్ లాంటిది, లైక్ ఒక స్టెప్ మేము ముందుకేసాము అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అనమాట. మ్యాక్సిమం చూస్తే మీకు అందరికీ దాదాపుగా అర్థమైపోయి ఉండిద్ది, లైక్ మేము ఏదో కార్స్ తీసుకోవడానికి వచ్చాము అని చెప్పి. కార్స్ అని ఎందుకన్నానంటే ఒక్క కార్ కాదు కాబట్టి. యాక్చువల్గా ఏంటంటే మా అన్నయ్య బిజినెస్ చేస్తారనమాట. మా అన్నయ్యతో పాటు ఇంకొక ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. సో ముగ్గురు కలిసి ఒకేసారి కార్ తీసుకున్నారు. సేమ్ కంపెనీ, కాకపోతే కలర్స్ డిఫరెంట్ అనమాట. ఇద్దరు ఒక కలరు, ఒకళ్ళు ఒక కలర్ తీసుకున్నారు. దాని సెలబ్రేషన్ ఇది. అండ్ కేక్ కట్ చేయడానికి ఇట్లా అందరూ ముగ్గురు ఫ్యామిలీస్ కాబట్టి, 3 ఫ్యామిలీస్ కాబట్టి అక్కడ అంతమంది కనిపిస్తున్నారు. ఒక్క కార్కి అంతమంది వెళ్తే ఆ షోరూమ్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు, ఏంటి ఇంతమంది వచ్చారా అని. 3 ఫ్యామిలీస్ కాబట్టి అంతమంది కనిపిస్తూ ఉన్నారు. అండ్ అక్కడ జరిగే చిన్న కేక్ కటింగ్. ఆబ్వియస్లీ ఒక్క కార్ అంటేనే టైం పట్టింది, 3 కార్స్ కాబట్టి టైం పట్టింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అనమాట. దాని మీద క్లాత్ వేయటం, దాన్ని తీయటం, వాళ్ళ ఫ్యామిలీతో ఫొటోస్ తీయటం, కేక్ కట్ చేయడం అనమాట. ఈ కేక్ కటింగ్ మాత్రం ఫస్ట్ అందరం కలిసి అన్ని 3 ఫ్యామిలీస్ కలిసి కట్ చేసాము. అండ్ నెక్స్ట్ స్వీట్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. స్వీట్స్ తెచ్చి ఇంకా అక్కడున్న మాకు ప్లస్ ఆ షోరూంలో వర్క్ చేసే వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. 3 కార్స్ అంటే వాళ్ళకి కూడా కొంచెం ఎంతో కొంత హోప్ ఉండిద్ది కదా. సో అట్లా వాళ్ళకి కూడా ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు ఆ ఫస్ట్ 2 కార్స్ అయిపోయినాయి, మేము లాస్ట్ అనమాట ఓపెనింగ్ చేయటం. అండ్ ఇప్పుడు మేము మా ఫ్యామిలీ, మా వారైతే లేరు. మా వారు దాదాపుగా జరిగే అన్ని ఈవెంట్స్లో ఒక 90% మిస్ అవుతానే ఉంటారు. అంటే మనమేం అనలేము, వాళ్ళ డ్యూటీస్ అలా ఉన్నాయి. అండ్ మా అమ్మాయి, నేను అసలు దిగను, నువ్వు ఎత్తుకుంటావా చస్తావా అంది. ఇంకా కొడితే ఇంకప్పుడు ఏడుస్తూ ఉండిద్ది, ఎందుకులే అని చెప్పేసి కొట్టకుండా ఎత్తుకున్నాను. అక్కడ క్లియర్గా చూస్తే మేమందరం ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నాం అనమాట. ఆ వ్యక్తి కాళ్ళు అసలు నేల మీద ఆనవు, మొత్తం చుట్టూతో ఎతుకుతున్నాం. నేను మా అమ్మాయి దించి ఎతకడానికి వెళ్తున్నాను. ఎవరు అనుకుంటున్నారు? మా బాబే. వాడు ఉన్న చోట ఉన్నాడు. వాడికి అట్లా ప్లేస్ కనిపిస్తే పరిగెత్తాలి, వెళ్ళిపోవాలి అనే కాళ్ళు ఆత్రంగా ఉంటాయి అనమాట. సో ఆ ముందు కారులో ఏమన్నా ఎక్కాడా ఏంటా అని చెప్పి చూస్తున్నాము. మా బాబు టెన్షన్ పెట్టడంలో ఫస్ట్ ఉంటాడు. ఎందుకంటే మేమందరం ఒక దగ్గర ఉంటాం, వాడొక్కడే సపరేట్గా లోపలికి వెళ్ళి ఉంటాడు. వాడికి కూడా కొట్టడానికి ఏడుస్తాడని చెప్పి కంట్రోల్ చేసుకున్నాం. అయినా ఒక దెబ్బ పడింది, చూసే ఉంటారు మీరు. పడకపోతే మాటెనరు. అందరూ ఒక దగ్గర ఉంటే వాడొక్కడే సపరేట్గా వెళ్ళి నుంచుంటాడు అనమాట, లేదా సపరేట్గా వెళ్ళిపోతాడు అటు ఇటు అని చెప్పి. ఏదేమైనప్పటికీ మనం కార్ తీసుకునేదానికంటే ఇట్లా మన బ్రదర్స్ లేదా సిస్టర్స్ వాళ్ళు అట్లా తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉండిద్ది కదా. లైక్ బిజినెస్లో 0 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు కార్ తీసుకునే స్టేజ్కి వచ్చారంటే అది ఊరికనైతే ఆ సక్సెస్ రాదు అని నా ఉద్దేశం. ఎస్, చాలా కష్టం ఉండిద్ది దాని వెనక. అండ్ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈరోజు మేము చూస్తున్నాం అనిపించింది. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. ఎవరు ఎన్నన్నా వీళ్ళు బిజినెస్లో సక్సెస్ అవుతారా, ఇట్లాంటివి చాలా చూసాము, పెట్టంగానే సక్సెస్ అయిపోయిద్దా, ఇట్లా చాలా మాటలు ఆల్మోస్ట్ నేను కూడా విన్నాను. మా అన్నయ్య అంటున్నప్పుడు నాకు బాధ అనిపించిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటినీ దాటుకొని ఈరోజు మా అన్నయ్య ఈ స్టేజ్లో ఉన్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ దేవుడి దయ ఫస్ట్ ఉంటే నెక్స్ట్ మనిషి హార్డ్ వర్క్ అనమాట. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మనం సక్సెస్ అవ్వలేము. ఆ 2 కలిపి ఉన్నాయి కాబట్టే ఈరోజు ఈ సక్సెస్ అనమాట. అండ్ కీ ఇస్తున్నారు, అందరినీ పక్కకు నెట్టి ముందెళ్ళి నుంచుంటారు. మా అమ్మాయి అయితే ఏడుస్తానే ఉండిద్ది, ఎత్తుకో చెయ్యి అని చెప్పి. మా వాడు మాత్రం ముందెళ్ళి నుంచొని తీసుకోవడానికి రెడీ అయిపోయాడు. చాలామంది కారేగా చిన్నదేగా దానికి ఎందుకు ఇంత హడావుడు అనుకుంటున్నారు. అది కార్ అయినా చిన్న విషయం అయినా కానీ నిజం చెప్తున్నాను కదండి. లైక్ బిజినెస్ మనము ఏ సపోర్ట్ లేకుండా 0తో స్టార్ట్ చేసి ఈరోజు మనం కార్ తీసుకున్నామంటే నాకు తెలిసినంత వరకు ఇట్స్ నాట్ ఏ నార్మల్ సక్సెస్ అనమాట. అది చిన్న సక్సెస్ కానే కాదు, దాని వెనక కష్టం చాలా ఉండిద్ది. నేను మా అన్నయ్యని చూశాను, మార్నింగ్ వెళ్ళి అక్కడంతా చేసి ఈవినింగ్ నైట్ 11-10:30కి అలా వస్తారు. అప్పుడు వచ్చి పాపం ఏదో కొంచెంసేపు టీవీ చూద్దామని చెప్పి టీవీ పెట్టుకొని చూస్తా, అట్లానే చైర్లో అలిసిపోయి అట్లానే నిద్రపోయి గురక పెట్టేస్తూ ఉంటారు. నేను అది నా కళ్ళారా చూశాను, ఎక్స్పీరియన్స్ చేశాను. ఇట్స్ రియల్లీ ఏ గ్రేట్ థింగ్. సో నేను చెప్పేది ఏంటంటే మీరు చేసే పని చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ దాన్ని మనస్ఫూర్తిగా చేయండి. అండ్ మోర్ ఓవర్ పాజిటివిటీతో చేయండి. దీంట్లో మేము సక్సెస్ అవుతాము, ఎస్ నాకు ఇది చేయగల క్యాపబిలిటీ ఉంది, నేను ఇది చేయగలను అనే ఒక పాజిటివ్ ఎనర్జీతో చేస్తే ఆ థింగ్స్ కూడా అన్నీ మనం చేసేవన్నీ కూడా పాజిటివ్గా టర్న్ అవుతాయి. అండ్ అన్నిటికంటే ముందు మనం ఎవరినైతే నమ్ముతామో ఆ దేవుడిని మనం ముందు పెట్టాలి. అప్పుడే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇక్కడ విషయం ఏంటంటే మా అన్నయ్యకి కార్ కొన్నాడు కానీ కార్ ఇంకా నేర్చుకోలేదు. సో అందుకని మా డాడీ తీస్తున్నారు కార్ని బయటికి.
రా అన్న ఎక్కువ అంటే కాదు మీరందరూ ఎక్కండి, నేను వీడియో తీస్తానని చెప్పేసి అక్కడే ఉండి వీడియో తీస్తున్నారు. మా అన్నది ఏముందండి, లైట్గా టచ్ ఉంది కారు, దాన్ని ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్లో నేర్చేసుకుంటారు. ఫస్ట్ కాబట్టి పెద్దవాళ్ళు స్టార్ట్ చేయాలి కాబట్టి మా డాడీ తీశారనమాట స్టార్ట్ చేసి. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మేము కార్ తీసుకున్నప్పుడు చిన్న గిఫ్ట్ హ్యాంపర్ లాంటిది ఒక ఇచ్చారు వాళ్ళ షోరూమ్ తరఫున. దాంట్లో ఏమున్నాయో చూపిస్తాను నేను. చాక్లెట్ అని ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది. ఆ ఫోటో ఫ్రేమ్ ఏంటంటే వాళ్ళ కార్ షోరూమ్దే ఫోటో, దానికి కింద కీస్ తగిలించుకోవడానికి అనమాట, లైక్ ఏ కీ హోల్డర్. అండ్ నెక్స్ట్ సెలబ్రేషన్స్ ఒక 110 రూపీస్తో ఏమో చాక్లెట్, సెలబ్రేషన్స్ చాక్లెట్ బాక్స్ ఉంది. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.